నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కావల్రెడ్డి నరేందర్ రెడ్డి, కావల్రెడ్డి హరిశ్చంద్రరెడ్డి, కావల్రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలు వేసి సన్మానించారు. కాకానికి ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా కావల్రెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలో చేరగా కాకాని గోవర్ధన్ రెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అన్ని పట్టపుపాలెం కాపులు ముఖ్య నేతలు కన్నా 2019 మెరుగ్గా కనిపించింది. 2019 కన్నా 2024 ఇంకాస్త మెరుగ్గా కనిపించేటువంటి పరిస్థితి. తప్పనిసరిగా ఈరోజు ఏదో జరిగినట్టుగా కలలు కనడం, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప సర్వేపల్లి నియోజకవర్గంలో గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. తప్పనిసరిగా విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అందుకని ఈ రోజు వరకు ప్రజలు ఏదైతే కోరారో వాటన్నిటిని నమోదు చేసుకున్నా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటన్నిటిని కూడా పరిష్కరించడం జరుగుతుంది. కాకపోతే పాపం ఈ నెల రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోయినట్టుగా, మంత్రులు అయిపోయినట్టుగా, ఎమ్మెల్యేలు అయిపోయినట్టుగా పగటి కలలు కంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా గ్రామాల్లో పర్యటించినప్పుడు పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి, అన్ని కులాలకు, అన్ని మతాలకు సంబంధించినటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని రకాల అండదండలు అందించాడనేటువంటిది స్పష్టంగా వినిపించేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. నేను ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాను. సర్వేపల్లి నియోజకవర్గంలో తిరిగితే మట్టి రోడ్డు అనేటువంటిది కనిపించకుండా ఈరోజు సిమెంట్ రోడ్డు మీద తిరగలిగాం. ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు వేయగలిగాం, త్రాగునీరు అందించాం, సాగునీరు అందించాం, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాం. కాబట్టి ఈరోజు కనిపించేటువంటి అభివృద్ధి వాస్తవం, సోమిరెడ్డి చేసేటువంటి విమర్శలు అవాస్తవం. కాబట్టి కనిపించినటువంటి విమర్శలు చేసి సోమిరెడ్డి పాపం గడుపుతున్నాడు, కనిపించేటువంటి అభివృద్ధిని చూసి నేను ఓట్లు అడుగుతున్నాను.